శరీరాన్ని ఇచ్చిన దేవుడు దానికున్న న్యాయమైన ఆశలు తీర్చడా? దురాశలు తీర్చడు. కానీ విను, శరీరానికి అవసరమైన దురాశలను తీర్చడు. శరీరం కోరిన దురాశలు తీర్చడు, కానీ శరీరానికి అవసరమైన న్యాయమైన ప్రతి ఆశ తీరుస్తాడు ఆయన. న్యాయం అయితే తీరుస్తాడు. అది కూడా వాక్యమే చెప్పింది. అలసిన వాని ఆశను తృప్తిపరచెదను అన్నాడు. ఉందా లేదా? ఆ మాట తీసి పాటలో పెట్టింది. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరి చేయగా, లోకము శోకము నీలో తీసి నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా, యేసయ్య నిలిచాడు ఈ తోడుగా, యేసయ్య నిలిచాడు ఈ తోడుగా. దేవునికి మహిమ. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం తప్ప కాదా? ఎస్, మనం కోరుకుంటే తప్పు. దేవుడిస్తే ఓకే. అది అంశంలో ట్విస్ట్. అర్థమైందా? మనం కోరుకుంటే అంటాడు, ప్రతిదీ ఆయనే ఇస్తాడు. ఇప్పుడు ఫస్ట్ హెచ్చింపు అనగా జీవపుడంబం. నువ్వు పడితే అది జీవపుడంబం, అదే దేవుడు హెచ్చిస్తే ఆశీర్వాదం. కొట్టు ఏమన్నా? నువ్వు పరిగెత్తితే అది జీవపుడంబం, దేవుడు హెచ్చిస్తే దాని పేరేంటి? అది. నువ్వు ఆశించావు అనుకో, అది శరీరాశ. ఇది నీ దురాశ. న్యాయమైన నీ ప్రతి ఆశను ఆయన కనిపెట్టే ఉన్నాడు. నీకేం కావాలో తెలుసు. నీ కడుపు ఇచ్చినవాడు ఆ కడుపుకి అంత అన్నం పెట్టాలని తెలీదు. ఇంత దేహం ఇచ్చినవాడికి అంత వస్త్రం ఇవ్వాలని తెలీదు. నిలవ నీడ ఇవ్వాలని తెలీదు. దానికి ఉన్న ఇతర బాధ్యతలు నెరవేర్చాలని తెలీదు. న్యాయమైన ప్రతి ఆశ. నీ పిల్లలు బాగుండాలని నువ్వు కోరుకున్నావు, న్యాయం తప్పకుండా తీరుస్తాడు. నీ పిల్లలు అనేక మందికి హెల్ప్ చేసేవాళ్ళుగా ఉండాలనుకో, ఓకే. న్యాయంగా నువ్వు ఏదేది ఆశించావో అవన్నీ అట్లా పెట్టుకుంటాడు మనసులో. నేను చెప్పేది నిజం. నీ ఆశల్ని కొట్టేయడు, మనసులో పెట్టుకుంటాడు. మళ్ళీ ఏం పట్టించుకున్నట్టే ఉంటాడు. అసలు ఏంటి పిచ్చి పిచ్చి ఆశలు ఏంది పెట్టుకున్నా కుదరదు పో అన్నట్టుగా ఉంటాడు. కానీ ఒకటొకటి నెరవేర్చి నీ ముందుకు తీసుకొచ్చినప్పుడు కూర్చొని ఏడవటమే. నువ్వు ఇక కూర్చొని ఏడవటమే. ఎందుకంటే నీ అంతరంగంలో నువ్వు అనుకున్న ఆలోచనలని ఆయన గుర్తుపట్టి నెరవేర్చినప్పుడు నీకు ఆశ్చర్యమును దుఃఖం వస్తాయి. దుఃఖం అంటే ఆనందంతో కూడా ఒక్కోసారి ఏడుపు వచ్చింది కదా. ఆనందంతో కూడా ఒక్కోసారి ఏడుపు వచ్చింది. నేను ఒకసారి ఒక వీడియో చూశాను. దాదాపు 2 సంవత్సరాల తర్వాత కొడుకు తల్లి దగ్గరికి వచ్చాడు. 2 ఏళ్ల తర్వాత వేరే దేశం నుండి వచ్చేటప్పుడు వాడు చెప్పకుండా వచ్చాడు. నేను వస్తున్నాను ఇట్లా ఏం చెప్పలా, సైలెంట్గా బయలుదేరి వచ్చేసి వాళ్ళ అమ్మ వెనకాల వెళ్ళి అలాగ పట్టేసుకున్నాడు వాళ్ళ అమ్మని. అమ్మా అని ఇటు తిరిగి ఇంకా కేకలేదు, కేకలేసి ఏడుతుంది. మాట్లాడలా, ఏడుతుంది. చాలాసేపు ఏడ్చింది. ఎందుకు ఏడుతున్నావు? ఏం కాదు, నేను వచ్చాను కదా అంటే కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు ఎందుకో తెలుసా?
2 సంవత్సరాల్లో నిరీక్షించిన కొడుకు కళ్ళ ముందు కనపడి, అది కూడా చెప్పకుండా సడన్గా వచ్చేసరికి ఆనందం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆనందం పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏడిపోయి వచ్చింది. అందుకు చెప్పా, నీ ఆశల్ని గుర్తిస్తాడు ఆయన. దేహాన్ని ఇచ్చిన దేవుడు దేహానికి కొన్ని ఆశలు ఉన్నాయి, అందులో న్యాయమైన ఆశలు కొన్ని ఉన్నాయి. కనిపెట్టే ఉన్నాడు ఆయన. తొందరపడకూడదు మనం. ఆదాం దగ్గర నుంచి హవ్వ దగ్గర నుంచి మనకు వచ్చిన వ్యవహారం మిగిలిన లక్షణాలు ఏమో కానీ ఈ దరిద్రం మాత్రం బాగా వచ్చింది. ఏంటంటే దడ ఆయాసం, దేవుడిచ్చిందా కాగం, స్తోత్రం, హల్లెలూయా, తపన, పోయా 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 పోనే పోయే అనుకుంటూ పరిగెత్తుంటాడు. ఆయన అంటాడు, వెయిట్ వెయిట్ వెయిట్, అది ఎందుకు అంత దడపడదు, ఆగాలి. లేదు ప్రభు అంతా అయిపోయింది ప్రభు, ఎవడు చెప్పాడు అయిపోయిందని, నేను చెప్పలేదుగా. అయిపోయింది కదా, ఇప్పుడే స్టార్ట్, అసలు ఇంకా స్టార్టే కాల అంటాడు. నిజం, రైట్. నీ శరీరాన్ని ఇచ్చిన దేవుడు దాని ఆశలు న్యాయమైన ప్రతిదీ తీరుస్తాడు. నేత్రాశ అన్నాను. నువ్వు నేత్రాలతో చూసిందల్లా కావాలనుకుంటే అది నేత్రాశ. సమయం వచ్చినప్పుడు దేవుడే అంటాడు చూడవయ్యా అని. దేవుడు చెబితే ఆశీర్వాదం అది. ఇక్కడ అది మెలిక. అబ్రహామా, నీవు నీ కనులెత్తి చూడు, తూర్పు తట్టునకు, దక్షిణ తట్టునకు, ఉత్తర తట్టునకు, పడమటి తట్టునకు నీ కనులెత్తి చూడు, నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకు ఇస్తాను అంటాడు ఆయన. మనకేమో నేత్రాశ వద్దంటాడు. మనకేం చెబుతున్నాడు? నేత్రాశ. ఎస్, దేవుడు చెప్పకుండా మనం చూసి కావాలనుకుంటే అది నేత్రాశ. తగిన సమయం ఆసన్నమైనప్పుడు దేవుడే చూడు అంటాడు. అప్పుడు నువ్వు చూసిన దాన్ని నీకు అందేటట్టు చేస్తాడు ఆయన. మనం కోరితే కేసు, దేవుడిస్తే అది. మనం కోరితే అగచాట్లకి, దేవుడిస్తే ఆచితూచి ఆలోచించి ఏది క్షేమమో. ఇప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపుటము తప్ప కాదా? మరి ఈ 3 భక్తులకు ఆయన ఇచ్చినట్టు కనపడుతుంది కదా. మరి కొన్నిసార్లు కొంతమంది శరీర సంబంధమైన సంతాన విషయంలో ఆశించారు, దేవుడు బ్లెస్ చేశాడు. శరీరానికి కావాల్సిన అవసరత విషయంలో అడిగారు, దేవుడు ఇచ్చాడు. దేవుడిస్తే ఆశీర్వాదం, మనం తొందరపడి పరిగెత్తితే పాపం. అందుకే అన్నాడు, నీ దేహానికి కావాల్సినవి ఏంటో నాకు తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. అల్ప విశ్వాసులారా, అన్యజనుల్లాగా దిగులేసుకుంటారా, నాకు అది లేదు, నాకు ఇది లేదని. విశ్వాసవి గదు నువ్వు, నేను లేనా? అయిపోయిందా నీ లైఫ్? అయిపోయిందా? ఎవడు చెప్పాడు నీకు లైఫ్ అయిపోయిందని? ఎందుకు అనుకుంటున్నావు అట్లా? చింతపడ్డదు. నీ దేహానికి ఏం కావాలో నాకు తెలుసు, నేను ఇస్తా. అన్యజనులు విచారించినట్టు విచారించొద్దు, నిశ్చయంగా ఇస్తానంటున్నాడు ఆయన. అది మత్తయి సువార్త 6లో చెప్పింది అదే కదా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్ని దేహమును గూర్చి చింతపడద్దు. దేహాన్ని ఇచ్చిన వాడిని దానికి కావలసిన పోషణ ఇవ్వాలనేది నాకు తెలుసు. ఒక రూట్లో కాకపోతే ఇంకో రూట్లో దేవుని ప్రణాళిక నీ విషయంలో అలానే ఉంటే తప్పకుండా అది సక్సెస్ అయిద్ది. కాలేదనుకో, నువ్వేం దాని గురించి కురిమిలు పోవాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం ఏం లేదు. నీ పట్ల వేరు ప్రణాళిక ఉంటే అది ముందుకు వచ్చేటట్టు చేస్తాడు. ఇప్పుడు దారి నీకు లేదు, దేవుడికి లేదా? ఉందా లేదా? కాబట్టి ఈ విషయాల చేత మీరు ఆదరణ పొంది ధైర్యం తెచ్చుకొని దేవుడు పిలిచినంత వరకు, దేవుడు హెచ్చించినంత వరకు, దేవుడు నీ ఆశలు తీర్చడానికి జోక్యం చేసుకున్నంత వరకు, నీవు కన్నులతో చూచిన దానిలో న్యాయమైన ప్రతిదీ నీకు ఇస్తాడు ఆయన. మామిడి పండు దగ్గర నుంచి అబ్రహాంకి ఇచ్చినటువంటి దేశాల దాకా మామిడి పండు ఎంత అనుకుంటాం మనం. మామిడి పండు విషయంలో కూడా దేవుడు అంత సెన్సిటివ్గా ఉంటాడు ఆయన. నా అనుభవం, మామిడికాయలంటే నాకు ఇష్టం. జేబులో 10 రూపాయలే ఉంది, ఒక కాయ 10 రూపాయలు పెడితే ఒక కాయ వచ్చిద్ది. కానీ అదే 10 రూపాయలు ఉంటే పచ్చడికి వచ్చిద్ది. పచ్చడి చేసుకుంటే 3 పూట్ల తినొచ్చు నేను, కుటుంబం. అట్లుంది పరిస్థితి మరి సేవ ఆరంభంలో.
ఈ మామిడి పండు కొంటే నేను ఒక్కడనే పండు తింటాను, మరి ఇంక ఇంట్లో ఫుడ్ కనీసం చిన్న ఉల్లి కారం చేసుకుందామన్నా 10 రూపాయలు కావాలిగా, అవునా? ఒట్టి అన్నం తినలేం కండి. కారంలో చిన్న ఉల్లిపాయలు వేసి నూరితే ఉడుకుడు కన్నంలో ఎట్టుంటుంది, అస్సలు మామూలుగా ఉండదు. అంటే అది కూడా తిన్నాం. దేవునికి స్తోత్రం. చూసి వెళ్ళా మార్కెట్లో, మంచి రంగు మీద ఉన్నాయి కాయలు, గోల్డ్ వర్ణం మెరిసిపోతున్నాయి. అట్లే లేవుగా, ఉన్నప్పుడు తిందాంలే అనుకున్నా. ఏసయ్య కాయ తినాలన్నది కూడా అలా, కాయలు చూసి ఉన్నప్పుడు తిందాంలే, ఇప్పుడు లేవుగా అనుకుంటూ వెళ్ళా. అదే రోజు సాయంత్రం 4:30-5 గంటలకి 5-6 కాయలు, నేను చూసిన సైజు ఇంత సైజు, నాకు దేవుడు పంపించిన కాయల సైజు ఇంత ఉంటుంది ఒక్కొక్క కాయ. ఇది అబద్ధం కాదు, నిజం. ఆ కాయలు చూసినప్పుడు ముందు తినాలన్న ఆపేక్ష సంగతి, తర్వాత పైకి చూసుకోవటం, ఏడవటం. ఏంది నీకు ఇది కూడా అర్థమైందా? నేను మామిడికాయకి వెళ్ళి చూసి మనసులో అనుకున్నది కూడా అర్థమైందన్నమాట. ఒక్క కాయ తిందాం అనుకున్నాను, నాకు ఇన్ని కాయలు పంపించావా, ఇంకెట్లా? అవి చూసుకోవటం, ఏడుచుకోవటం. ఎంత శ్రద్ధ కలిగి ఉంటావు దేవా నువ్వు. అంతరంగంలో ఉన్న సున్నితమైన విషయాన్ని కూడా గుర్తించి అది నీకు న్యాయం అనిపిస్తే నువ్వు వెంటనే అది జరిగేటట్టు చేస్తావు. తల్లికున్నదా, తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా, తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా, తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. నీవు కన్నులతో చూచిన దానిలో న్యాయమైన ప్రతిదీ నీవు పొందేటట్టు చేస్తాడు ఆయన. న్యాయమైన దాన్ని, నీకు క్షేమకరమైన దాన్ని. నువ్వు చూస్తే తప్పు, సమయం వచ్చినప్పుడు దేవుడే చూడు అంటాడు. నీవు చూచున్నదంతయు నీకు ఇచ్చేదను అంటాడు. అటు చూడు అంటాడు, కనులెత్తి చూడు అంటాడు, ఇటు చూడు అంటాడు. చూడటమే, ఆయన చెప్పినప్పుడు చూడు, అంతే. అన్నీ చేస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, మన ఆశ తీర్చడు? మనం చూసింది న్యాయమైందైతే మనకివ్వడు? మనల్ని హెచ్చించడు? ఆయన చిత్తం. నువ్వైతే ఎలా ఉండాలి, నేనైతే ఎలా ఉండాలి? నీ దయ తండ్రి. ఎంతటి వాడినయా నీ కృప. నేను హెచ్చింపబడకపోయినా పర్లేదులేయా, నాకెందుకు హెచ్చింపులు? హెచ్చింపబడటానికి యోగ్యుడివి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి 100% నువ్వు అర్హుడివి తండ్రి. సౌలు స్తుతి నాకు అన్నాడు. నాకు 1000 కొలది పాడి, దావీదుకు 10,000 కొలది పాడిరే. రాజ్యమును తప్ప నా యొద్ద నుండి ఏం తీసుకొనగలడు అన్నాడా సౌలు? స్తుతులు పాడించుకున్నారు. స్తుతి ఎవరికి? సౌలు పాడించుకున్నందుకు తన్నులు తిన్నాడు.
స్తుతి ఆయనకి, ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి. మన ప్రభు హెచ్చింపబడితే మనం హెచ్చింపబడ్డట్టు కాదా? మన యేసయ్య నామం మహింపరచబడితే అది మన మహిమ కాదా? ఆయన కొనియాడబడితే అంతకు మించిన ఆనందం మనకే ఉంది. యథార్థ హృదయంతో మనం అలా వెతికినప్పుడు ఆయన అంతకంటే ఎక్కువగా మనల్ని పైకెత్తుకోవాలని ఆశిస్తాడు. ఇంకా చెప్పాలంటే తన్ను తాను మరుగు చేసి తనను ప్రేమించే భక్తుల్ని ఎత్తిపట్టాడండి దేవుడు. సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? మోషే అన్నారు. దేవుడు అండి చేసింది, మోషే కాదు. కానీ దేవుడు కనపడలా, మోషే కనపడ్డాడు. ఆ ఘనత మోషేకి ఇచ్చాడు. అట్లా అద్భుతాలు చేసి మరీ భక్తుల్ని ఎత్తుకున్నాడు ఆయన. తొందరపడద్దు, ఆవేశపడద్దు, ఆయాసపడద్దు. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడా లేదా? విచారిస్తున్నాడా లేదా? చింత కలిగి ఉన్నాడా లేదా? నా విషయంలో దేవునికి పట్టింపు ఉంది అంటే చేయొద్దు. నేను నమ్ముతున్నానన్నా, నాకు విశ్వాసం ఉంది, నా తండ్రి నా విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, దృష్టి కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు, విచారిస్తున్నాడో, నేను నమ్ముతాను అంటే చేయొద్దు. చేతులు ఎత్తిన వారి అందరి విశ్వాసము, మనందరి విశ్వాసాన్ని నా దేవుడు నెరవేర్చునుగాక.